భారత ఉపరాష్ట్రపతి ఎంపిక వైసీపీకి అగ్ని పరీక్షగా మారిందా? వైసీపీ అధినేత జగన్కు కేంద్ర మంత్రి ఫోన్ చేయడంతో ఆయన ఎన్డీఏలో చేరే అవకాశం ఉందా? ఒకవేళ ఎన్డీఏ వైపు వైసీపీ వెళితే టీడీపీ అధినేత చంద్రబాబు ఊరుకుంటారా? ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ ఎలాంటి వ్యూహాలు అమలు చేసేందుకు రెడీ అయింది? బీజేపీ హైకమాండ్ ఫోన్ కాల్పై జనసేనలో ఎలాంటి చర్చ జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పెద్దలు ఫోన్ చేశారు. వైఎస్ జగన్ కు ఫోన్ చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. తమ అభ్యర్థి రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కోరారు. అయితే బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే బీజేపీ ప్రతిపాదనపై వైసీపీ అధినేత సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 7 సభ్యుల బలం ఉంది. లోక్సభలో 4 సభ్యులు ఉన్నారు. అయితే ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ మద్దతు కోసం బీజేపీ పెద్దలు ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏ కూటమిలో లేరు. గతంలో తనను జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీపై ఆయన గుర్రుగా ఉన్నారు. అందుకే ఆయన ఇండియా కూటమికి దగ్గర కాలేదని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే వైసీపీ అధికారంలో ఉండగా ఎన్డీఏకు అనుకూలంగా వ్యవహరించారని అంటున్నారు. అప్పట్లో రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మోదీకి అనుకూలంగా వైసీపీ ఎంపీలంతా ఓటేశారు. అంతేకాకుండా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు మద్దతుగా వైసీపీ నిలిచింది. కానీ ఎన్డీఏలో మాత్రం జగన్ చేరలేదు. అందుకే వైఎస్ షర్మిల మోదీ దత్తపుత్రుడిగా వైఎస్ జగన్ను పదే విమర్శించేవారు. మరోవైపు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఉండడం కూడా ఓ కారణంగా చెబుతారు. టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ను ఎన్డీఏ కూటమిలో చేరకుండా అడ్డుకున్నారనే టాక్ సైతం ఉంది. ఇప్పుడు కేంద్ర రక్షణ మంత్రి జగన్ను స్వయంగా ఫోన్ చేయడం, మద్దతు కోరడంతో జగన్ ఎన్డీఏలో చేరుతారా, ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి గడ్డుకాలం నడుస్తుంది. వైసీపీ నేతలను కూటమి సర్కార్ కోలుకోలేని రీతిలో దెబ్బకొడుతుంది. ఇప్పటికే చాలా మంది మాజీ మంత్రులపై కేసులు నమోదయ్యాయి. కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు పార్టీ అధినేత వైఎస్ జగనే లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. త్వరలోనే జగన్ను కూడా లిక్కర్ స్కామ్లో చేర్చవచ్చని చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీ కాపాడుకోవాలంటే జగన్ ఎన్డీఏకు దగ్గర కావడమే ఆప్షన్ అన్న చర్చ జరుగుతుంది. కేంద్రంలో మోదీ మద్దతుతో ఇక్కడ చంద్రబాబుకు చెక్ పెట్టొచ్చని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అందుకే ఆయన ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారని అంటున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీని జగన్ టార్గెట్ చేయడంతో ఆయన ఎన్డీఏకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అందుకే అంది వచ్చిన అవకాశాన్ని జగన్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే అవకాశం దాదాపు లేకపోవచ్చని పార్టీ నేతలే అంటున్నారు. మరోవైపు వైఎస్ జగన్ ఎన్డీఏలో చేరితే సీఎం చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్ చేరికను చంద్రబాబు ఎలాగూ తిరస్కరిస్తారు కాబట్టి జగన్ విషయంలో బీజేపీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తాజాగా ఉపరాష్ట్రపతి పదవికి మద్దతు ఇవ్వాలంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగే స్వయంగా జగన్ను ఫోన్ చేయడంపై తెలుగు తమ్ముళ్లు గుస్సా అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఎన్డీఏ సర్కార్కు జగన్ మద్దతు అవసరమా అని పార్టీ హైకమాండ్ను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు కారణం లేకపోలేదు. ఒకవేళ జగన్ ఎన్డీఏలో చేరితే తమకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారట. అలాగే వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని టెన్షన్ పడుతున్నారట. ఒకవేళ
ఒకవేళ భవిష్యత్తులో కూటమిలో నుంచి బీజేపీ బయటకు వచ్చి వైసీపీతో జట్టు కట్టే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్టు ప్రచారం సాగుతుంది. మొత్తంగా ఉపరాష్ట్రపతికి మద్దతు విషయంలో వైసీపీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూటమి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.